బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు కడలూరులో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అల్లకల్లోలంగా కడలూరు సముద్ర తీర ప్రాంతం మారిపోయింది. నడి సముద్రంలో 10 మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. 10 మందిని సురక్షితంగా కాపాడారు కోస్ట్ గార్డులు. 10 మందిలో 6 జాలర్లున్నారు, 4 సివిలియన్స్ ఉన్నారు. చెన్నై ఎయిర్ స్టేషన్ నుంచి చాపర్లు వెళ్లి కోస్ట్ గార్డులు వాళ్లను రక్షించారు. తమిళనాడు కడలూరులో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అల్లకల్లోలంగా మారింది సముద్ర తీర ప్రాంతమంతా. నడి సముద్రంలో 10 మంది చిక్కుకుపోయారు. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. అల్లకల్లోలంగా కడలూరు తీర ప్రాంతం ఏ విధంగా మారిపోయిందో మనకు కనిపిస్తోంది. 10 మంది ఆ నడి సముద్రంలో చిక్కుకుపోయారు. ఆ 10 మందిని కూడా కోస్ట్ గార్డులు కాపాడగలిగారు. 10 మందిలో 6 జాలర్లు ఉన్నారు, 4 సివిలియన్స్ ఉన్నారు. చెన్నై ఎయిర్ స్టేషన్ నుంచి చాపర్లు వెళ్లి కోస్ట్ గార్డులు వాళ్లను కాపాడగలిగారు. కాపాడి బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నడి సముద్రంలో 10 మంది చిక్కుకుపోయారు. చిక్కుపోయిన వారిలో 6 మత్స్యకారులు ఉన్నారు, 4 సివిలియన్స్ ఉన్నారు. సాహసోపేతంగా వాళ్లను చాపర్లో కోస్ట్ గార్డులు వెళ్లి రక్షించి ఒడ్డుకు చేర్చగలిగారు. తమిళనాడు కడలూరులో చిక్కుకుపోయిన వాళ్లను బయటకు తీసే ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాము. సక్సెస్ఫుల్ గా 10 మందిని కూడా చాపర్ సహాయంతో కోస్ట్ గార్డులు రక్షించి బయటకు తీసుకురాగలిగారు. చూడొచ్చు మనం ఒక రోప్ ద్వారా వాళ్ళందరినీ కూడా సముద్రంలో నుంచి బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. చాపర్లోకి ఎక్కించి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయగలిగారు. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. తమిళనాడులో కడలూరు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అల్లకల్లోలంగా కడలూరు సముద్ర తీర ప్రాంతం అంతా మారిపోయింది. నడి సముద్రంలో 10 మంది చిక్కుకుపోయారు. వాళ్లను రక్షించవలసిందిగా వచ్చిన సమాచారం మేరకు కోస్ట్ గార్డులు ఆ 10 మందిని కూడా చాపర్ సహాయంతో కాపాడగలిగారు. 10 మందిలో 6 జాలర్లు ఉన్నారు, 4 సివిలియన్స్ ఉన్నారు. చెన్నై ఎయిర్ స్టేషన్ నుంచి చాపర్లు వెళ్లి కోస్ట్ గార్డులు ఆ 10 మందిని కూడా కాపాడి బయటికి తీసుకొచ్చారు.